హరే కృష్ణ. నీ పద్యావుళుల్లాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులన్ నీ పేరంబనిసేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులన్ నీ పాదంబుల పంతమ్రక్కు శిరముల్ నీ సేవకై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరేజ పత్రేక్షణ. ఈ శ్లోకము శ్రీమద్భాగవతంలోని దశమస్కందంలోని అనమాట. ఇది ఎవరు ప్రార్థన చేస్తున్నారంటే కృష్ణ పరమాత్మని, నీ కథలను వినేందుకు మా చెవులు సిద్ధంగా ఉండాలి, నీ వాక్యాలే పలకాలి, నీ పేరుతో మేము నీ పేరును చేసే మంచి పనులు చేయాలి, నీ మూర్తిపై మా చూపులు ఎప్పుడు నిన్ను స్మరిస్తూ నిన్నే చూస్తూ ఉండాలి, నీ పాదాలను మ్రొక్కుతూ ఉండాలి, శిరస్సు ఎప్పుడు నీ సేవకై అంకితం అవ్వాలి, మా చిత్తములు ఎప్పుడు నీపైనే ఉండాలి, మా బుద్ధులు అలాంటి బుద్ధులను నువ్వే మాకు ప్రసాదించు అని ఈశ్వరుణ్ణి పరమాత్మను అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారు అంటే ఈ శ్లోకాన్ని దశమస్కందంలో శ్రీకృష్ణ పరమాత్మ దామోదర లీల చేసినప్పుడు కుబేరుడు కుమారులైన నలకుబారుడు మణిగ్రీవుడు మధ్య వృక్షాలుగా పడి ఉంటారు కదా, ఆ మధ్య వృక్షాల నుంచి పరమాత్మ రోలును బయటకు నడిపినప్పుడు ఆ మధ్య చెట్లు విరిగి పడిపోయి వీరిద్దరూ బయటికి నిజస్వరూపాల్లో వస్తారు. మా యొక్క ధన అహంకారం చేత మేము గురువుని ధిక్కరించాము, నారదుడిని ధిక్కరిస్తారు వీళ్ళు నగ్నంగా స్నానం చేస్తూ. అప్పుడు నారద మహర్షి సిగ్గు శరాలు సౌఖ్యాలు మీరు ఎలాంటి సుఖాలు పొందకుండా ఉండే ఒక చెట్లుగా వృక్షాలుగా పడి ఉండడం చెప్పిస్తాడనమాట. అట్లా పడి ఈయన పాదస్పర్శ శ్రీకృష్ణ పరమాత్మ పాదస్పర్శ తగిలిన తర్వాత వారు వారి నిజస్వరూపాలను పొందుతారు. అప్పుడు తెలుసుకుంటారు ఈశ్వరుడి మీద భక్తి ఎలాంటిది, అలాంటి భక్తి ఉంటే కనుక ఎలాంటి అహంకారాలు రాకుండా, ఇలాంటి శాపాలకు గురే ఎలాంటి కష్టాలు పడకుండా ఉంటాము అనేది వారు అప్పటికి తెలుసుకొని శ్రీకృష్ణ పరమాత్మని ఈ విధంగా ప్రార్థన చేస్తారు. పోతన గారు రచించిన అనేక ఆణిముత్యాల్లో ఈ పద్యం అత్యంత సులభమైనది, అద్భుతమైనది, పారాయణకు యోగ్యమైనది. చక్కగా చదువుతూ ఉంటే చెవులకు ఇంపుగా ఉంటుంది, మనసుకి హత్తుకుంటుంది. హరే కృష్ణ 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 హరే హరే.